సో ఫస్ట్ అయితే ఇలా మనము ఈ వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అండ్ మనకి సర్వీస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ ఇవ్వాలి. సో క్యాప్చా కూడా ఇచ్చేద్దాం. ఎస్. ఇప్పుడు ఇక్కడ మన పేరు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. లైక్ రెంటల్ అకౌంట్లో ఉంటే ఎవరి పేరు మీద ఉందో అది కరెక్టా కాదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పేమెంట్ విషయానికి వస్తే ఇక్కడ మనము పే చేయాల్సింది ఎలా పే చేయాలనుకో, క్రెడిట్ కార్డ్ ద్వారానా, కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, లేదా ఇలా డెబిట్ కార్డు, ఇలా మొత్తం వస్తాయన్నమాట. సో నేనైతే ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ అనేది చేద్దాము అని చెప్పి అనుకుంటున్నా. సో ఇక్కడ మేక్ పేమెంట్, సో సింపుల్గా ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. మనకైతే పేమెంట్ ఎంత అనేది ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మనకి చూపిస్తుంది. చూపించిన వెంటనే మనం పేమెంట్ అనేది చేసేయాలి. వన్స్ మనకి పేమెంట్ అయిపోయాక ఇలా మనకి ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. దీన్ని మనము స్క్రీన్షాట్ కానీ లేదా ప్రింట్ కానీ తీసి పెట్టుకుంటే సరిపోతుంది.